ముహూర్త చింతామణి 7వ ఎపిసోడ్. వజ్రాశని మహీకంపా సంధ్యానిర్ఘాత నిస్వనా పరివేషరజో ధూమరక్తార్కాస్తమనోదయా ద్రుమేభ్యోన్నరసన్ సస్నేహమధు పుష్పఫలోద్గమా గోపక్షిమధువృద్ధిశ్చ శివాయ మధుమాధవే. ప్రతి మాట వ్యాఖ్యానకర్త చెప్పినటువంటి ప్రతి అంశం కూడా మీరు బాగా క్యాచ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ పెద్దవాళ్ళు కొన్ని అంశాల్లో సిద్ధాంతపరమైనటువంటి సభల్లో చర్చలు చేస్తూ ఉంటారు. చర్చలు చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలోనే ఉత్తరాయణం దక్షిణాయనం, ఈ ఉత్తరాయణం డిసెంబర్ 22 నుంచే వస్తుంది, దక్షిణాయనం మరి జూన్ 22 నుంచే వస్తుంది అనేటువంటి అంశంలో సభలు నిర్వహించారు. మంచి పండితులు, మంచి సభలు, వ్యవహారాలని కూడా వాళ్ళు చాలా గొప్పదైనటువంటి సర్వీస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ సాయనం నిరయనం అని చెప్పి 2 రకాలు ఉంటాయి. దృక్సిద్ధాంతం పూర్వబద్ధం అనేసరికి జుట్టు పీకేసుకుంటూ ఉంటారు. ఏమిటి అంటే తెలియక ఏవో చెప్పేసుకుంటారు. సౌరమానం అంటాడు, ఒకడు చాంద్రమానం అంటే అంటాడు. వాళ్ళకందరికీ సౌరమానం కదండి అంటూ ఉంటాడు. వాడికంటే విషయం తెలియదు. కాబట్టి మీరందరూ విద్యాభ్యాసంలో మళ్ళీ నన్ను గ్రంథం అడిగారు. నేను మొట్టమొదటి ఇవన్నీ కూడా ప్రస్తావన చేశాను ముహూర్త బాలశిక్షలో. వెనకాల ఎపిసోడ్లోనే చూడండి, చాలా సబ్జెక్ట్ చెప్పాం మనం. ఏదో భగవదనుగ్రహం వలన చాలామంది చూసిన వాళ్ళల్లో టీవీలో డైరెక్ట్గా చూస్తున్నారు, సిటీ కేబుల్లో, శ్రీచక్రయానంలో డైరెక్ట్గా లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నారు చాలామంది, బాగా విశదీకరిస్తున్నావయ్యా అని. అదొక ప్రోత్సాహకరంగా ఉండి గ్రంథంగా ఒక గ్రంథాన్ని పాఠం చెప్పున్నారని చెప్పి మళ్ళీ ఇక్కడ మొదటి చెప్పుకుంటూ వస్తున్నాను. ఇందులో అనేక అంశాలను ప్రస్తావన చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ ప్రస్తావన చేస్తున్న ప్రతి అంశం కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు భవిష్యత్తుకు లాభం. సౌరమానం అంటే సూర్యుడు యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని సూర్యుడు ప్రతి నెలలోనూ ఒక రాశి మారుతూ ఉంటాడు. మేషంలో ఏప్రిల్ 14 తారీఖు నాటికి వస్తాడు. అక్కడి నుంచి మే 14 వరకు ఆయన కేవలం సూర్యుడిని ఆధారం చేసుకుని అది సౌరమానం అన్నారు. అది పూర్వపద్ధతి పంచాంగమా దృక్పథ పంచాంగం తర్వాత చూద్దాం, రెండిట్లోనూ వస్తుంది. అలాగే మే 14 దగ్గర నుంచి మళ్ళీ జూన్ 14 మిథునంలోకి వెళ్ళంగానే వృషభ మాసం అయిపోతుంది, మిథున మాసంలో వస్తాడు. మిథునంలోకి వెళ్ళగానే మిథున మాసం, కర్కాటకంలోకి వెళ్ళా కర్కాటక మాసం. ఒక రాశిలో రవి ఎంతకాలం ఉంటాడో ఆ మాసం అంతా ఆ రాశి పేరుతో ఆ మాసంగా సౌరమానం అంటారు. వాళ్ళకి అమావాస్య మరునాడు పాడ్యమితో ప్రారంభమవుతుంది నెల. దర్శయోర్ మధ్య మాసాహ. అమావాస్య చివరికి అయిపోయిన వెంటనే శుద్ధపాడ్యం ఎంటర్ కానీ మళ్ళీ అమావాస్య ఘడియల చివరి వరకు కూడా ఒక మాసంగా చాంద్రమానం అంటారు. ఇక్కడ చంద్రుడికి కళలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి కదా, పౌర్ణమి వరకు కళలు పెరుగుతున్నాయి, అక్కడి నుంచి తగ్గుతున్నాయి. అందువలన ఇక్కడ చంద్రుడిని బేస్ చేసుకుని చేశారు. ఇక్కడ శుద్ధపాడ్యం దగ్గర నుంచి ఘడియల ప్రారంభం దగ్గర నుంచి మాసం ప్రారంభమవుతుంది. అమావాస్య చివరి వరకు కూడా చివరి ఘడియల వరకు కూడా ఇదంతా కూడా ఒక మాసంగా పెట్టి చాంద్రమానం అన్నారు. మానం అంటే కొలత. ఈ మాసానికి కొలతనవడానికి ఒక మానం పెట్టారు. నీకు ఏ మాసం ఏ మానం ఏదైనా అవ్వచ్చు, సౌరమానం అవ్వచ్చు, చాంద్రమానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అష్టమి మధ్యాహ్నం 3:26 అన్నాడంటే ఆ రోజు అందరికీ అష్టమి ఉంటుంది. ఇక సూర్య సిద్ధాంతం దాన్ని అనుసరించి అందులో చెప్పిన థియరీ ప్రకారంగా పంచాంగం చేసుకొస్తూ ఉంటారు. మన ప్రాంతాల్లో పూర్వబుద్ధ పంచాంగం అని చెప్పేసి పేరుతో నేను రాసేటువంటి కప్పగంతు వారి పంచాంగం అని వస్తుంది మార్కెట్లోకి. పెద్ద పంచాంగం చిన్న పంచాంగం 2 వస్తాయి. ఈ కప్పగంతు వారి పంచాంగం, తర్వాత తంగిరాల వారి పంచాంగం, పిడబర్తి వారిలో ఒకళ్ళది పూర్వబద్ధి ఉంటుంది, ఒకటి దృక్పథం ఉంటుంది. తర్వాత నేమాని వారి పంచాంగం, ఇలా అందరివి కూడా పూర్వబద్ధ పంచాంగాలు. ఇవన్నీ కూడా సూర్య సిద్ధాంతం ప్రకారంగా వస్తూ ఉంటాయి. దాంట్లో దృక్ సంస్కారం చేసిన తర్వాత మాత్రమే ఆ ఉన్న గ్రహాల ఆధారంగా వచ్చినటువంటి పంచాంగాన్ని వాడుకోండి అంటారు. అందులో భాగంగా పిడబర్తి వారు వాళ్ళు మరి చాలా విశేషంగా మొట్టమొదటి మనకి దృక్ సిద్ధాంతాన్ని మార్కెట్కి అందించారు. ఆ తర్వాత చాలామంది పంచాంగంతో ఇప్పుడు దృక్ సిద్ధాంత పంచాంగం చేస్తున్నారు. చాలా మహామహులు అందరూ కూడా అందులో ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మహర్షి ప్రోక్తమైన భారతీయ సనాతన ధర్మాన్ని మొత్తాన్ని కూడా ఎక్కడికెక్కడ కాలానుగుణంగా ఆకాశంలో జరుస్తున్నటువంటి గ్రహాలని మన గ్రంథాల ద్వారా, మన భారతీయ గ్రంథాల ద్వారా మొత్తం అంతా కూడా శశాస్త్రీయంగా వాళ్ళు దృక్ సంస్కారం చేసి వాళ్ళు పంచాంగం చేస్తున్నారు. చాలా గొప్పదైనటువంటి గ్రంథాలు. అలాంటి దృక్ సంస్కారం పంచాంగాలతో కూడినటువంటి ఆ పంచాంగాలు, ఆ దృక్ సంస్కారాల్లోనే విభిన్నమైనటువంటి పాఠాంతరాలు ఉన్నాయి. అందులో మరి శ్రీపాద వెంకటరమణ దేవకి శర్మ గారు చెప్పి ఆయన ప్రారంభం చేసినటువంటి ఒక సిద్ధాంతం ఏమిటంటే ఇక్కడ మనకి ఈ దృక్కు సరిపోతుందా లేదా అనేటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుంటూ, దృక్కు అంటే ఎప్పటికప్పుడు పైన
ఆ దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఎక్కడ ఖగోళంలో. ఆ ఖగోళంలో వచ్చేటువంటి మార్పుల్ని మన వాళ్ళు సాయన గ్రహాలని సాధన చేసి అంటే ఆకాశంలో నడుస్తున్నటువంటివన్నీ కూడా వాటిని మనకి నిరైన గ్రహాల కింద మార్చి వీటిని మనకి సరిపోయినలా చూసి చెక్ చేస్తూ ఉంటారన్నమాట. చూసి దీని ప్రకారంగా మనకి దృక్కు ప్రకారం సరిపోతుంది, ఇది సరిపోవట్లేదు అనేటువంటి పేరుతో వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఏంటంటే శ్రీపాద వెంకటరావు శర్మ గారిని అయినా ఒక థియరీ ప్రాక్టికల్గా కొంత మార్పు చేశారు. గ్రహసాధన కోశకాలు అనే గ్రంథం ద్వారా చేస్తూ ఉంటారు వాళ్ళు. అందులో వాళ్ళు కూడా వాళ్ళ విధానం ప్రకారంగా పంచాంగాలు చేస్తూ ఉంటారు. ఆ పంచాంగాలని తర్వాత మధురకృష్ణదాస్ గారు, తర్వాత వాళ్ళ పుత్రులు, వాళ్ళ శిష్యులు అందరూ కూడా దాన్ని అనుష్ఠిస్తూ వచ్చారు. ఇక్కడ ఈ దృక్ సంస్కారం అనేది ఏదైతే చేస్తున్నామో ఆ దృక్ సంస్కారం చేసిన పంచాంగాలు మాత్రమే వాడాలి అనేటువంటి పద్ధతిలో కేవలం ప్యూర్గా సూర్య సిద్ధాంతం ప్రకారం కాదు, వాడడానికి వీలేదు, దీనికి ఇట్లా సంస్కారం చేసి వాడాల్సిందే అనేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఈ దృక్ సిద్ధాంత పంచాంగాల్లో మరి శ్రీపాద వారి యొక్క విధానానికి మరి చైత్రపక్షం అనే గ్రంథాల్లో మనకు వస్తున్నటువంటి విధానాలకి కొంచెం భేదం కనబడుతూ ఉంటుంది. వీటినన్నింటినీ కూడా మరి అందరూ కూడా అబ్జర్వ్ చేసి వాటిలో తేడాలు తెలుసుకోవాలంటే సిద్ధాంత భాగం మీద కొంచెం పరిశ్రమ చేయాల్సింది. సరే, ఇక లోకంలో ఎక్కువగా వాడకంలో ఉన్నదాన్ని తీసుకుంటూ వెళ్తే గొడవలేదు కాబట్టి అందరితో పాటు మనం కూడా మనం ముందుకు వెళ్ళడం అనేది ఒక అలవాటుగా పెట్టుకోవడం అనేది అలవాటు కాబట్టి దాన్ని తీసుకుని వస్తూ ఉంటారు. ఇక్కడ సాయన గ్రహాలు, నిరైన గ్రహాలు. ఇప్పుడు దాంట్లోంచి మనం ఇదంతా చెప్పుకుంటూ వచ్చాం. సాయనం అనేసరికేమో ఖగోళంలో ప్రత్యక్షంగా మనకి అవి సంచారం చేస్తున్న గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్స్, వాటిని మనం భూమి మీదకి సరఫరా తీసుకొస్తున్నాం నిరైనం. ఈ రెండింటి మధ్యలో ఆయనాంశ భేదం. ఆ ఆయనాంశతో వచ్చినటువంటి గొడవే ఇప్పుడు పంచాంగాల్లో కొట్లాట. ఆ రవి చంద్రుల్ని సాధించడం కోసమే మన వాళ్ళు మొదటి నుంచి కూడా చేసుకొచ్చినటువంటి విధానం. ఈ రవిచంద్రులు ఇద్దరిని కూడా సాధించుకుంటూ మన పంచాంగాల్లో వచ్చినటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుంటూ మన వాళ్ళు మరి ముందుకు వెళ్తుంటారు. ఈ పంచాంగాల్లో ఈ రవిచంద్రుల సాధనకే తేడాలు వచ్చిన దాంట్లో ఉందని గొడవ చూస్తుంటే మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అసలు కొట్లాడ లేకుండా ఆ నాసా వాడో స్విస్ అప్రెస్ వాడెవడో ఇచ్చేసినటువంటి పంచాంగాలు పుచ్చేసుకుని ఆ ఎఫ్ఎంఎస్లు పుచ్చుకుని ఆ రవిచంద్రులు పుచ్చుకుని పంచాంగం చేసేసి మేము పంచాంగంతో వచ్చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. చాలా రకాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి ఇందులో అదంతా తెలియాలంటే దాని మీద సబ్జెక్ట్ సిద్ధాంత భాగం కూడా తెలుసుకోవాలి. ఇక సిద్ధాంత భాగం తెలిస్తేనే ముహూర్త భాగం పూర్తవుతుంది. కారణం ఏంటంటే మీ గతంలో కూడా ఇదే ముహూర్త భాగ శిక్షణ చెప్పి అడల విడల తర్వాత వ్యప్ర వైప్ర వీటికి సంబంధించిన వివరం తెలియాలి అంటే కనుక పంచాంగం తెలిస్తేనే అవుతుంది. అందుకోసం సిద్ధాంతి అంటే ముహూర్తాలు పెడుతున్నాడంటే వాడికి పంచాంగ గణితం దాకా వెళితేనే కానీ పని అవ్వదు, అందరం తెలుసుకోవాలి. అందులో భాగంగా డిసెంబర్ 22కి సాయనం ప్రకారంగా రవి ఉత్తరంకి టర్న్ అవుతున్నాడు ప్రయాణంలో. ఈ మధ్య హేతువాదులు కూడా వీళ్ళకి తెలియక ఏదో రాస్తూ ఉంటారు పంచాంగంలో. ఆ ఉత్తరాయణం డిసెంబర్ 22 ఉత్తరాయణం అక్కడ తిరుగుతున్నాడు అంటే ఆ రోజున దానికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఏంటి అంటే ఆ రోజు నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం రెండు సమానంగా ఉంటాయి ఏ ప్రాంతంలో వాడికైనా. డిసెంబర్ 22 తారీఖు నాడు మన పంచాంగంలో రాస్తున్నామే, ఎప్పటి నుంచి రాస్తున్నాం? సాయనం ప్రకారంగా, అంటే సాయనాన్ని గౌరవిస్తూ మన పంచాంగాల్లో వేస్తున్నాం అది. మరి తర్వాత మరి నిరయనం అని చెప్పేసి జనవరి 14 తారీఖు నాడు మనం ప్రత్యేకంగా నిరయన మకరంలోకి రవి వచ్చినటువంటి దాన్ని నిరయనంగా తీసుకుని దాన్ని మనం నిరయన పంచాంగాలు, నిరయన రవితో నిరయన చంద్రుడితో కూడుకున్నటువంటి పంచాంగంలో మొత్తం తిథివార నక్షత్ర యోగ కారణాలు వాడుతున్నాం. అయితే ఈ సిద్ధాంత భాగంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనం నిరయనం వాడాల్సిన చోట సాయనం వాడాల్సిన చోట దానికి వివరంగా చెప్పుకుంటూ వచ్చారంటే ప్రత్యక్ష దృక్కు సంబంధంగా కొన్ని అంశాలకి వాళ్ళు ఏం చేశారంటే సాయన సంబంధమైన విషయాలను తీసుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంలో వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంలోనే మారిపోయాడు కాబట్టి ఇక్కడ అంటే ఆ ప్రత్యక్షంలో మారితే ఆ రోజున మన ఖగోళంలో జరిగేటువంటి విన్యాసం ఏమిటి అని చెప్పి మన గ్రంథం ఏం చెప్పింది, నవేడేస్ అడ్వాన్స్డ్ సైన్స్ కూడా ఏం చెప్పింది, రెండు కూడా ఒకటే చెప్పినాయి. ఆ రోజున సూర్యోదయం సూర్యాస్తం సమానంగా ఉంటాయి కాబట్టి అని. మన పంచాంగంలో డిసెంబర్ 22 తారీఖు నాడు ఒకరోజు అటు ఇటులో దగ్గరలో ఆ రోజున సాయన రవి ప్రకరణం అంటే మొదటి నుంచి కూడా ఈ సాయన గ్రహాలని పంచాంగంలో వేయడం అనేది ఒక అలవాటు ఉంది. నేను కూడా కొన్నాళ్ళు వేసి తర్వాత మానేశా. కారణం అంటే ఈ అయినాంశ ప్రకరణం అనే గొడవతో పెద్దవాళ్ళందరూ కూడా చేస్తున్నట్టు గొడవలకి ఈ సాయన గ్రహాలు వేయడం మూలంగా అయిన ప్రవేశాలు వేయడం మూలంగా పూర్వపతి పంచాంగం వాళ్ళకి కొంచెం పేక మీద కత్తి వస్తుంది. అందువలన నేను ఇదంతా గొడవ ఎందుకు మనం అని చెప్పి రాయడం మానేశాను. యాక్చువల్లీ ఆ సాయన మిగతా వాళ్ళు రాస్తున్నారు చాలామంది చైత్రపక్ష
పంచాంగాలు రాసే వాళ్ళందరూ రాస్తున్నారు. పూర్వపక్షంలో చాలామంది ఆయన ప్రవేశాలు రాసుకొస్తున్నారు. ఆ సాయన రవి ప్రవేశం డిసెంబర్ 22 తారీఖు నాడు ముందుగానే ఆయన రవి మకరంలోకి వెళ్ళిపోతాడు. డిసెంబర్ 22 మనం సాయన గ్రహాలతో కూడుకున్న పంచాంగం వాడట్లా. అది ఆకాశంలో ఉన్నటువంటి దానికి ప్రత్యక్షం సరిపోయేది అంతా. నిరయనానికి మార్చి వాడుతున్నాం. అందరి పంచాంగాలు అవేగా. జనవరి 14కి మకరంలో రవి వస్తున్నాడు అనేది. అక్కడ జనవరి 14 మకరంలో రవి మారాక ఉత్తరాయణం సంకల్పం చెప్పడం అనేది మొదటి నుంచి మనకు అలవాటుగా వస్తుంది. ఉత్తరగోళంలోకి ఆయన టర్న్ అవుతున్నాడు అనేది డిసెంబర్ 22 తారీఖు ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆ ప్రత్యక్షానికి సంబంధంగా నువ్వు చేసేటువంటి పంచాంగంలో నువ్వు ఎట్లా చూపిస్తున్నావు దాన్ని అంటే ఆ రోజున ఆ సాయన రవి ప్రవేశ సంక్రమణ రోజున ఒకరోజు ముందు ఒకరోజు వెనకల్లో మన పంచాంగాల్లో సూర్యోదయ సూర్యాస్తమం సరిపోతున్నాయి. అలాగే ఆ జూన్ 22 కూడా దక్షిణాయనం సాయనం ప్రకారంగా సరిపోతుంది కాబట్టి అక్కడ సూర్యోదయ సూర్యాస్తమం సరిపోతుంది. అంటే ఈ 2 రోజులు సైన్స్ వాళ్ళు మొన్న మధ్యన చాలామంది ఈ పంచాంగతలకు ఏం తెలియదు అంటూ ఎక్కిరించమంటారు. మా పంచాంగతలకు ఏమి లేదు, నువ్వు ఎక్కిరించే ముందు ఒకసారి మా పంచాంగాలు పాతవి తీసి చూడు, మేము సమానంగా రాస్తున్నామో లేదు చూడు, చూసి మాట్లాడు. నేను రాయకపోతే నువ్వు క్యాచ్ చేసి మీరు తప్పండి మీకు తెలియదండి నేను అన్నామంటే అర్థం. ఈ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కూడా వాళ్ళకి ఒకటే రకమైన సూర్యోదయ సూర్యాస్తమయం. ఎవరికి? సైన్స్ వాళ్ళకి. మనకి జియారేఖని స్పర్శించిన విధానంతో ఒక సూర్యోదయ సూర్యాస్తమాలు రాస్తూ ఉంటారు. జియారేఖ మధ్యలోకి వచ్చిన తర్వాత రాసేది ఉంటుంది. ఈ రెండింటికి కూడా ఎందుకంటే ఆ తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క అయనాంశాలతో కూడుకున్నటువంటి ప్రవేశాలు వాటి ద్వారా వచ్చేటువంటి ఆ క్యారెక్టర్స్ని సరిపెట్టడం కోసం వచ్చేటువంటి సూర్యోదయ సూర్యాస్తమాలు వాటిని సరిపెట్టడం అంటే దానికోసం చెప్పేసి ఇక్కడ ఆ సూర్యోదయ సూర్యాస్తమాలు 2 రకాలైనటువంటి జియారేఖను స్పర్శించేటువంటి సూర్యోదయ సూర్యాస్తమాలు జియారేఖ మధ్యలో ఇవి సిద్ధాంత భాగంలో చదువుకున్న వాళ్ళకి మాత్రమే దాని యొక్క తెలుస్తూ ఉంటాయి. అంత వివరాలు ఉంటే ప్రతివాడు ఏం చేస్తూ ఉంటాడు? సర్టిఫికేట్ లేదండి దృక్సిద్ధాంత పంచాంగం కరెక్ట్ అంటాడు, వాడు సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ దృక్కులో ఏ దృక్కు కరెక్టో చెప్పడు. ఛాయార్క కరుణార్క దృక్కు అనేది వాడికి తెలియదు అసలు, అదొకటి ఉందని. చైత్రపక్షం దృక్కు అనేది ఒకటి ఉందని తెలియదు, వాడు సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. మన దరిద్రం ఏంటి అంటే కాస్త ఎవడో 10 మంది విద్యార్థులను పోగు చేశాడు అంటే వాడు చుట్టూ 10 మంది చప్పట్లు కొట్టేవాళ్ళు అంటే వాడు బెల్లం సూత్రయం కట్టేసి కంకణాలు ఉంగరాలు బెల్లం సూత్రయాలను వేసేసుకుని వాడు సభలో కూర్చొని అక్కలేదండి పిడబత్ వారి దృక్కు కరెక్ట్ అండి, తంగిరాలు వాళ్ళు పూర్వపతి కరెక్ట్ అండి, లేకపోతే ఇంకోటి కరెక్ట్ అండి అని చెప్పి ఇట్లా సర్టిఫికేట్లు ఇస్తారు. సర్టిఫికేట్లు ఇవ్వకండి. కారణం ఏంటి? సిద్ధాంతం చదువుకున్న వాళ్ళే పంచాంగ గణితాల గురించి సిద్ధాంత గ్రంథాల గణితం చేయగలిగిన మగవాళ్ళే కొట్టుకు వస్తున్నారు. ఇప్పుడు ఇది కొట్లాట ఇప్పుడుగా చాలా కాలంగా కొట్టుకుంటున్నారు. మరి మీరు ఏం చదువుకున్నా మీరు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి? అపహాస్యంగా లేదు? అలా ఇవ్వదు. ఇక్కడ ఇదంతా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాను అంటే ఈ దక్షిణాయన ఉత్తరాయణ సంబంధమైనటువంటి మన ఈ యొక్క ఏదైతే ప్రస్తావన డిసెంబర్ 22 సాయనం ప్రకారంగానే ఉత్తరగోళం మారుతున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఉత్తరాయణం అనేది ప్రస్తావన వచ్చి చర్చ చేస్తున్నారనుకున్నాము. ఆ సభలో మధుమాధవ మాసాలు అంటే సౌరమానం ప్రకారంగానే సరిపెడుతోంది, చాంద్రమానం ప్రకారం కాదు అన్నట్టుగా ఋతువులను సరిపెట్టడం, సాయనం ప్రకారంగా రవి సంక్రమణాలు తీసుకుని దాని ప్రకారంగా ఋతువులు దాని ప్రకారంగా ఆయనాలు రాయాలని. ఈ మధుమాధవ మాసాలంటే కూడా మరి అక్కడ చైత్రమాసం వైశాఖ మాసం కాకుండా రవి సంక్రమణాలను ఆధారం చేసుకుని దాని ప్రకారంగా వెళ్ళాలని మాట్లాడుకొని వచ్చారు. అయితే ఈ మధుమాధవ అనే పేరుతో చైత్ర వైశాఖాలు అనే పేరుకి మధుమాధవ అని చెప్పి నేను వ్యాఖ్యానకర్త ముహూర్త చింతామణిలో చాలా స్పష్టంగా వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలు అనే అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. ఇక్కడ మూలానికి వ్యాఖ్యానానికి అనేసరికి వ్యాఖ్యానంలో కొంత స్వతంత్రించినట్టుగా కూడా కనబడుతూ ఉంటుంది. ధర్మసింధులోకి వెళితే ధర్మసింధులో సౌరమాన మాసాలు సౌర ఋతువులు, చాంద్రమాన మాసాలు చాంద్ర ఋతువులు రెండు కూడా విశదీకరించి చెప్పాడు. అక్కడ సభలో వాళ్ళు కొంచెం పెద్దలు అట్లాంటి గ్రంథాలను కొన్ని పక్కన పడేసినటువంటి సందర్భాలు కూడా వచ్చినాయి. అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పక్కన పడేశారు, నాకు ఇష్టమైన గ్రంథాన్ని నేను తీసుకుంటా, వాళ్ళకి ఇష్టమైన గ్రంథాలు వాళ్ళు పక్కన పడేస్తూ ఉంటారు. అయితే ఇట్లాంటి సందర్భాల్లో భాగంగా ఎంత సూక్ష్మంగా వెళ్ళినా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క గ్రంథకర్త ఒక్కొక్క వ్యాఖ్యానం ఎందుకు రాశాడు అనే దానికి తీసుకోవాలన్నప్పుడు మన బుద్ధి ఎంతవరకు వెళ్తుందంటే అనేక గ్రంథాలు చూస్తూనే వెళ్తుంది. అనేక మంది గ్రంథకర్తలు కేవలం ఒక పుస్తకం వేసి దీని మీద బయటికి వచ్చి మాట్లాడతానంటే మాట్లాడక తప్పదు. ఎందుకంటే
నేను అట్లాంటి వాళ్ళు సభల్లో మాట్లాడుకున్న అంశాలను విని అన్ని సభల్లో నేను పాల్గొనాలి, కానీ సభలో జరిగిన అంశాలని ఆ సభలో జరిగిన చర్చలు మధుసూదన్ శాస్త్రి గారు జ్యోతిష విజ్ఞాన పత్రిక ద్వారా ప్రస్తావన చేస్తూ ప్రింట్లు చేసినటువంటి అంశాలను చూస్తున్న తర్వాత చిన్న పదం వాడితేనే ఆ చిన్న పదానికి వాళ్ళు ఎంతో వ్యాఖ్యానం పెంచుకుంటూ వెళ్ళారు. అందుకోసం ఇక్కడ ఈ శ్లోకంలో నాకు మధుమాధవ లక్షణాలు శుభోత్పాతాల గురించి చెప్పుకుంటూ వస్తే నాకు వెనకాల ఇదంతా కూడా సాయనం, నిరయనం, సౌరమానం, చాంద్రమానం, తర్వాత సాయనం ప్రకారం వచ్చినటువంటి ఉత్తరాయణం, నిరయనం ప్రకారం వచ్చిన ఉత్తరాయణం, ఈ తర్వాత దీని వెనకాలే వెంటనే నెక్స్ట్ అధ్యాయమే సంక్రాంతి సంబంధించిన విషయం. ఆ సంక్రాంతికి సంబంధించిన విషయంలో మళ్ళీ ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం సంబంధించినటువంటి మాటలు అక్కడ వస్తాయి, మాట్లాడతాను నేను దాని గురించి మొత్తం వివరాలు చెప్తాను. ఒకసారి ఆ మధుమాధవ మాసాలంటే అక్కడ సౌరమాసాలు, చాంద్రమాసాలు, సౌరమాసాల ప్రకారమే మధుమాధవం తీసుకోండి అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావన తీసుకుంటూ వస్తూ చక్కగా మాట్లాడుకుంటూ వచ్చారు. అంటే అదే మన ప్రాంతంలో అనుష్ఠానం లేదు. మనకి ఎప్పటికీ కూడా వసంత ఋతువు చైత్రమాసే, వసంత ఋతువు వైశాఖ మాసే, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసే, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసే, అంతే మనకి. కానీ వాళ్ళు చెప్పిన మాటలకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు స్టాండింగ్ తీసుకున్న విధానానికి వాళ్ళు సబ్జెక్ట్ మీద డిస్కషన్లో ముందుకెళ్తుంటే ఆ విషయాలని కూడా సబ్జెక్ట్ ఇంకా చాలా లోతుగా ఉంది. దాన్ని ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, దాని అవసరం ఎప్పుడు అనే దాని మీద మనం ఇంకా శోధన చేయాల్సింది, మనకు తెలియని చాలా ఉంది అనేటువంటి ప్రస్తావన వస్తుంది. అసలు కేవలం ఒక ముహూర్త దర్పణం చదివేసేసి నాకు బాగా తెలుసండి ఆయన ముహూర్తం చూడండి చాలా పెద్ద, నన్ను కూడా చిన్నప్పుడు ముహూర్త దర్పణం అవగానే సుబ్రహ్మణ్యుడు చాలా గట్టివాడు రావాడు, ముహూర్తం బాగా చదివేశాడు అనేవాళ్ళు. కానీ నాకు పాఠం చదువుతున్నప్పుడే ముహూర్త దర్పణంలో తేడాలు మా గురుగారితో డిస్కషన్ తగ్గడం, తిట్లు తినడం మీకు మొదట్లో కూడా చెప్పా, మొదటి ఎపిసోడ్లో. ఉన్న మీదట వాళ్ళందరూ అంటుంటే నేను నవ్వుకునేవాడిని, నాకే ఇది కొంచెం పిచ్చి పుస్తకంలాగా అనిపిస్తోంది, ఈ పుస్తకాన్ని చదివేసి నేను పండితున్నాను, వీళ్ళందరూ నన్ను అంటున్నారు అని నవ్వుకునేవాడిని. అలా కాదు, సబ్జెక్ట్ చాలా ఉంది. కేవలం మనకి ఒక 4-5 శ్లోకాలు, ఒక 4-5 గ్రంథాలు వచ్చినందుకు మాత్రం మనం పండితులం కాదు, చాలా శోధన చేయాలి. ఒకటి, ఈ జ్యోతిషంలోకి వచ్చాక అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగ అని చెప్పేసి ఎందుకు చెప్పాడో అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసాక నాకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర ఒక రకమైన సబ్జెక్ట్ ఉంది. మనం నోటు దురుసుగా మాట్లాడి ఎదురుకుండా పండితుడిగా విమర్శించామా వాడు పాఠం చెప్పడు, దానివల్ల పాఠం ఆగిపోతుంది. పాఠం తెలుస్తుంటే వాడు మాట్లాడుతుంటే ఎంత డెప్త్కి వెళ్తుంటే ఎంతో సబ్జెక్టు. మీకు చెప్పాను నేను 12 మంది గురువుల దగ్గర జాతి చంద్రికి పాఠం చెప్పించుకున్నాను నేను కావాలని. ఎందుకంటే ముఖ్యంగా ఒక్కొక్కళ్ళు ఒక రకమైన విధానం చెప్తూ ఉంటారు. అలాగా ఎందుకు అంటే దాంట్లో రహస్యాలు బయటకు వస్తాయి. అలాగే నేను ముహూర్త దర్పణం, పూర్వకాలామృతం, ముహూర్త చింతామణి ఇట్లాంటివి కూడా నేను 4 దగ్గర మొత్తం అంతా కూడా దీన్ని విమర్శ, మా గురుగారు అమ్మడు పుణ్యాశ్రమ గారు పూర్తి స్థాయిలో పాఠం చెప్పినా కావాలి 4 దగ్గర నేను ప్రత్యేకం ప్రతి శ్లోకం కూడా దాని అన్వయాలు మాట్లాడుకుంటూ వచ్చా. కారణం ఇవే, ఈ మధుమాధవ మాసాల గురించి అప్పుడు రాలా. ఈయన వ్యాఖ్యానకర్త చక్కగా మధుమాధవ మాసాల్లో అనగా చైత్ర వైశాఖంలో అనగా వసంత ఋతువునందు అని చాలా స్పష్టంగా పెట్టాడు. ఇక్కడ సాయన చాంద్రమానం ప్రకారంగా, సాయన పంచాంగం ప్రకారంగా సాయన రవిని ఆధారం చేసిన ఉత్తరాయణం చెప్పాల్సిందే, ఉత్తరాయణంలోకి రవి ప్రవేశించిన ప్రత్యక్షంగా కనబడుతుంది కాబట్టి అని వాదిస్తున్నప్పుడు ఇక్కడ వసంత ఋతువు అయిపోయింది. నేను ఉపనయనానికి సంబంధించి ఉత్తరాయణం తీసుకుంటున్నాడు, అందులో కూడా 5 మాసాలను చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. మాఘ, పాల్గొన, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠాలు, 1 మాసమే ఎక్స్ట్రా వస్తుంది, 6 మాసాలు ఉత్తరాయణం అటేసుకోలేసుకుని నువ్వు చాంద్రమానం ప్రకారం పక్కన భార్య అన్నారు సింపుల్గా. అక్కడ కొంచెం ఆచారం, పెద్దలను చూస్తున్న సందర్భం, వీటినన్నింటినీ కూడా ఒకసారి ప్రశ్నించి కూడా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసం చెప్పేసి ఒక వ్యాఖ్యానం మధుమాధవ మాసాల్లో అనగా చైత్ర వైశాఖాల్లో అనగా వసంత ఋతువునందు అనే అంశాన్ని మధురకృష్ణ శాస్త్రి గారు వ్యాఖ్యానం చేసినటువంటి వ్యాఖ్యానం తెలుగులో మార్చినటువంటి పీషుధార ముహూర్త చింతామణి వ్యాఖ్యానంలో స్పెసిఫిక్గా ఏ మాట ఉంది అంటే కనుక ఒకసారి దీన్ని మనం మైండ్లో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు సాయన ఉత్తరాయణం దాని ప్రకారంగా డిసెంబర్ 22 సంకల్పం చెప్పాలి అనే సందర్భం వస్తే కనుక కాదండి, వసంత ఋతువు ప్రత్యేకంగా ఇట్లా ఇచ్చాడు ఈయన. మధుమాధవ మాసాలంటే అన్వయం తీసుకెళ్ళాడు, చాంద్రమానం ప్రకారం వెళ్ళాడు. చాంద్రమానం అంటే నిరయనంలో చాంద్రమానం ప్రకారం వెళ్ళామంటే కనుక అది నిరయనమే కానీ సాయనం కాదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకుంటూ మరి ఋతువులు దాని ప్రకారం చెప్పాలంటే దీని ప్రకారం నేను మార్చాడు గారు. ఋతువులు ఆయనాలు కూడా సాయనం ప్రకారం చెప్పాలన్న విషయానికి ఎట్లాగా ఈయన నిర్ణయం తీసుకుని మాట్లాడుతున్నాడు కదా అనేటువంటి అంశం వెంటనే ప్రస్తావన. ఈ ఒక్కతోటే కాదు, నెక్స్ట్ శ్లోకంలో కూడా గ్రీష్మ ముందు అంటూ జ్యేష్ఠ ఆషాఢ మాసాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. సరే, ఇక్కడ చైత్ర వైశాఖాల్లో వసంత ఋతువులో పిడుగులు, ధ్వనులు, భూకంపాలు, ఉభయ సంధ్యల్లోనూ మేఘధ్వనులు,
అలాగే సూర్యచంద్ర బింబాల చుట్టూ పరివేషణలు, ధూళి ధూమలు, ఎర్రని రంగులో సూర్యోదయ సూర్యాస్తములు, చెట్ల నుండి అధికమైనటువంటి ఆహారోత్పత్తి, ఫల సమృద్ధులు, తైల సస్యాభివృద్ధి, ఫల పుష్పముల నుండి అధిక తేనెల సమృద్ధులు, గోపక్ష సంతానాధిక్యములు, ఇవన్నీ కూడా శుభ ఉత్పాతములు అని మరియు తారోల్కాపాత కలుషం కపిలార్కేందు మండలం అనగ్నిజ్వలనా స్ఫోట ధూమరేఖానిలాకులం రక్తవత్మారుణం సంధ్యాం నభక్షుబ్ధార్ణవోపమం సరితాంచాంబు సంశోషం దృష్ట్వా గ్రీష్మే శుభం భవేత్. ఇందాక నేను ఒక మాట చెప్పా, మూలానికి మధుమాధవుల మాసాలని రాశాడు. తర్వాత ఇక్కడ వ్యాఖ్యానకర్త అనేది చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు అంటూ స్పష్టంగా మాట్లాడుకుంటూ వచ్చాడు అన్న విషయం కూడా చెప్పాను. దాని మీద మళ్ళీ సంక్రాంతి సంబంధమైనటువంటి విషయాలు చెప్పేటువంటి శ్లోకాల్లో దాని వివరాలు మాట్లాడుకుంటూ వద్దాం. గ్రీష్మ ఋతువులో నక్షత్ర ఉల్కాపాతంలో కపిలవరంతో సూర్యులు ఉంట, అగ్నిలేని ధూమాలు, ధూమరేఖలు, వాయువులతో కూడిన ఆకాశం, ఎర్రని పద్మాలతో సంధ్యలు ఉంట, ఆకాశం కలిసి వేసినటువంటి సముద్రంలో ఉంట, నదులు చెరువులు ఎండిపోట, ఇవన్నీ కూడా గ్రీష్మంలో ఉండేటువంటి శుభ ఉత్పాతాలు. ఈ రీతిగా ఆ ఋతులందు కూడా శుభోత్పాదాలు చెప్పుకుంటాయి. వీటికి వ్యతిరేకంగా ఉంటే దుఃఖదాయకం. గ్రహభేదం, నక్షత్ర కూడా త్యాజ్యాలే. గ్రహాలు వాటి వేగంతో కాకుండా వాటి కక్షలు తిరుగుతూ రెండు దుష్టగ్రహాలు ఒకే బిందువు మీదకి చేరించో భేదం అంటారు. ఒకప్పుడు దూరం నుండి చూట. ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహభేదం, గ్రహ ఉల్లేఖనం, గ్రహాంశు, విమర్త అనేటువంటివి పంచాంగానికి సంబంధించిన విషయాలు. ఇవి కొన్ని తర్వాత ఆయా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తాడని చెప్పేసి ఈయన తీసుకుని వచ్చారు. దీని మీద మరొక ఎపిసోడ్లో మిగతా విషయాలు ప్రస్తావన చేద్దాం. స్వస్తి.